3 గంటలకు వండి పొద్దున 7:30కి లేచి 7:30కి వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బన్సాల్కి, తరుణ్ చుక్కి, అటు సంతోష్జీకి, సార్ ఇది మర్డర్ అంటారు సార్, ఎక్కడ మా ఎవరిని మర్డర్ చేసిండు, ఏ మర్డర్ చేసిండు, ఇట్లెట్లా ఆగుతుంది సార్. నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టిట్యున్సీకి పోతా, నాకు ఇబ్బంది ఏం లేదు, అక్కడ ఒక గెలిచేట ఆయన వస్తున్నాడు, నేను వీక్ క్యాండిడేట్ ఉన్న చోట నేను పోతా, నాకేం ఇబ్బంది లేదంటే అప్పటిదప్పుడు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏం మర్డర్ లేదేం లేదు, కేవలం జాయినింగ్ ఆపాలి. ఇదేం పద్ధతి అండి? కాబట్టి అలా రామచంద్రరావు గారు చదువు సంస్కారం నేర్పుతుంది, జ్ఞానం నేర్పుతుంది, చదువుతోటి అభద్రత తొలగిపోతుంది. కాబట్టి అలా రామచంద్రరావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలది మీరు ఉపయోగించుకోండి, మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి, మీ వెంట మేమున్నాం. ఇక్కడ ఎక్కడ బాధ అవుతుందంటే నాకు అందరి నాయకులకి ఇల్లు ఉంటాయి, అందరి నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. నేను కట్టుకున్నాడు పెద్ద సుతారం కాదు, నేను లేటు కట్టుకున్నా, నేను వచ్చి నేను సంపాదించింది నేను లేదు, పీకింది లేదు, ఇక్కడ పోగొట్టుకునే ఉంటుంది నాది. కానీ నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే నేను ఈ 800 పైచులకు గ్రామాలు ఉంటే నా పార్లమెంట్లో ఎక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండువ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు లెక్క ఇల్లు ప్రోగ్రాం పెడుతున్నారు, ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని 4 ప్రోగ్రాం పెడుతున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సిల్ చేస్తున్నారు, ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు. వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి, ఎవడు అయ్య కోసం కాదు, కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి. అరవింద్ ధర్మపురి కోప్పడతాడు అంటే నా మీద కంప్లైంట్లు ఎన్ని ఇస్తారు అనుకున్నారు? నేనట కారు కూడా దిగానట. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు నాతో, అరవింద్కి ఆరోగెన్స్ అంటారు. అరే యాటిట్యూడ్కి ఆరోగెన్స్కి ఫరక్ తెలియనోడు నువ్వు ఏం చదువుకున్నారా భయ్? నేను మోదీ భక్తుణ్ణి, నేను పొగురుగానే ఉంటా. నేను నా 7 నియోజకవర్గాలల్లో 450% దాటించిన ఓటు నేను పొగురుతోటే ఉంటా. నేను కాషాయం పూసుకొని తిరుగుతున్నా కాబట్టి పొగురుతోటే ఉంటా. నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు వాడంటే నాకు పడది. వాడంటే పడది, కసుంటోళ్ళు తప్ప ఎవ్వరికి కూడా. నేను అన్యాయం చేసినోడిని కాదు, నన్ను తిట్టినానే. సాధనైనంత సేవ చేస్తాము, సాధనైనంత పెంచినాము. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదంటే ఇందూరుగడ్డ కనబడుతుంది ఫస్ట్. కొత్తోళ్ళని రానియడం కంప్లైంట్. నేను ఒకరోజు లిస్ట్ తీసిన. పోయినసారి బసవ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత దినేష్ వచ్చినాక, మోరేపల్లి గారు జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, మండల అధ్యక్షుడు ఆపై స్థానాలు ఉన్న వాళ్ళందరినీ లిస్టు తీసి పంపించిన సీనియర్ నాయకులకి. 80% పైన నాకంటే సీనియర్లు ఉన్నారు, 80% కంటే నా పైన సీనియర్లు ఉన్నారు. బస్ అరవింద్కి ఏమున్నది? కులం ఉన్నది, ధనం ఉన్నది, చదువు ఉన్నది, సంస్కారం ఉన్నది, రాజకీయం ఉన్నది, అన్నిటి తగ్గట్టు పర్సనాలిటీ ఉన్నది. ఏం చేయాలి? అబద్ధాలు చెప్పాలి. అరవింద్ కారు దిగాడు, పాతోళ్ళు 80%. ఇప్పుడు వేసిన కమిటీలో కూడా ఇంకా పార్టీ 60% కొత్తోళ్ళు, 40% పాతోళ్ళు అన్నారు. నా దగ్గర 60% పాతోళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా, లెక్కలేసుకోరు కనీసం. నాకంటే సీనియర్లే ఉంటారు. మరి ఏం లేదు నా మీద చెప్పనీకే, కానీ పనికి మళ్ళీ చాడీలు చెప్పుడు, లొలి పెట్టుడు తప్ప. ఇందూరులో భారతీయ జనతా పార్టీ ఆటోమేషన్ మీద ఉన్నది, ఆటోమేషన్. ఇక్కడ ఎలక్షన్ పెట్టుడు ఆలస్యం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందరి ముందర ఇగో మీడియా ఉన్నది, మీడియా ముందర చెప్తా ఉన్నా, రామచంద్రరావు గారికి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్మెంట్ ఇడికెళ్ళి వస్తుంది బీజేపీ. పోయినసారి మున్సిపల్ చైర్మన్ కొద్దిగా మిస్ అయినాం, ఈసారి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఇడికెళ్ళే వస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ పక్కన పెడితే, జిహెచ్ఎంసీ పక్కన పెడితే 72 కార్పొరేటర్లు 2 తెలంగాణలో.
31 తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నీ 31 కార్పొరేటర్ల, మనం ఒకటే 28 కార్పొరేటర్లు. ఇక ఇంత ఎందుకు చెప్తున్నా అన్నా అంటే అసలు విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్ర పార్టీ యూనిట్ వేసుకుంటారు మీరు. రాష్ట్ర పార్టీ యూనిట్లో మా కార్యకర్తలకి న్యాయం జరగాలన్నది మా డిమాండ్. మీరు రాష్ట్ర అధ్యక్షులు, మీకు ఇందూరు పార్లమెంట్ ఎంత ముఖ్యమో మీకు 17 పార్లమెంట్ అంతే ముఖ్యం. మా నాయన కూడా పార్టీ నడిపిండు, 2 సార్లు సక్సెస్ఫుల్ గా నడిపిండు, కొద్దిగా అవగాహన ఉన్నది మీ బాధ్యత ఏందో నాకు. మీకు 17 పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం. కానీ మీకున్నది కూడా 20-21 ఉంటాయి పోస్టులు. ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా, అది కూడా మాకు తెలుసు. కానీ 17 దాటినాక 2దో 3దో వస్తే చూసిర్రా, అది కూడా డిమాండ్ చేస్తాం. మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం. అది కార్యకర్తలకి వెళ్ళి వచ్చింది. నేను మీకు చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తలేను, నేను అంటలేను, అసలు నేను ఆలోచన చేయలే. మా కార్యకర్తలు చెప్పమన్నారు, నేను చెప్తున్నా మీకు. కాబట్టి जिधर ज्यादा वोट है, जिधर ज्यादा सीट है, उधर ज्यादा पदवी रहना चाहिए, उधर से ही ज्यादा रहना चाहिए. ఇక ఈ బీజేపీ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడదాము. ఓటు చోరీ అని మా టీవీ నేను దివాకర్ అడిగాడు, బయట ఇచ్చిన. ఈ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి. అప్పుడు కూడా 18 లక్షల ఓట్లు గాయమైనాయి ఎలక్టర్ రోల్కి వెళ్ళి అని పుకారు వచ్చింది. లొలి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ అన్న చెప్తున్నా, మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారికి చెప్తా ఉన్నా, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్, ఆయన సపోర్టే చేయకపోయే, ఆయన కొట్లాడకపోయే, ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్ తోటి ఆనాడు? ఒకవేళ ఓటు చోరీ అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచిండు కదా, మరి ఏమైంది? మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న, మీరు బీజేపీ మీద ఎందుకు ఎగురుతున్నాము? మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, మేము ఎలక్టోరల్ రోల్ని కూడా గౌరవిస్తాము. మా దగ్గర అందరూ నిల్చుంటారు, లోకల్ బాడీలు అందరు గట్టిగా కాంపిటీషన్ విపరీతంగా ఉన్నది. ఒక్క ఓటు ఇటాట్ అయితే వాళ్ళు రోజు ఓటర్ లిస్ట్ చూసుకుంటారు, రోజు చూసుకుంటారు ఓటర్ లిస్టు. నేనైతే వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతా ఓటర్ లిస్ట్ చూడకుండా ఎలక్షన్లకి. ఒక్కటి కింది మీదకి అయితే వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలియదా? మరి అప్పుడు అయినట్టు బయటకు వచ్చింది, అయినట్టు 2018 నేను అంటలేని అయిందని. అప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లొల్లి పెట్టలే? ఏంది ములాఖాతు మహేష్ భాయ్, దేఖో జరా బాత్ కరో ఉత్తమ్ సే. ఇక బీసీ కుల రాజకీయాలు కాంగ్రెస్కి చేసుడు అలవాటే. ఇవాళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకి 33% రాజ్యాంగబద్ధమైన ఎలక్టెడ్ హౌజెస్ లా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు పవర్లో లేకుండానా? ఇలా పవర్లో లేకుండానా? నెహ్రూ కాడికెళ్ళి, ఇందిరాగాంధీ కాడికెళ్ళి, రాజీవ్ గాంధీ కాడికెళ్ళి, డిఫాక్టో పిఎం సోనియా గాంధీ వరకు మీరు పవర్లో లేకుండానా? మరి ఏమైంది? మరి అప్పుడు పెట్టుకోకపోతే వాడు నాపిండా చెప్పురి. రాజశేఖర్ రెడ్డి గారు పాపం ఆయన లేరు ఇప్పుడు, ఆయన 4% ముస్లింల కోసం రిజర్వేషన్ తెచ్చిండు కదా ఈ రాష్ట్రంలో కూడా. వెళ్ళి ఆయన కూడా చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. మరి ముస్లింల కోసం కూడా ప్రేమ పుడుతుంది, మరి బీసీల కోసం ఈనాడు పెట్టలేదా? మరి పెట్టలే. ఓడిని అడుగుతున్నారా నాయన? ఓడిని అడుగుతున్నావు. కాబట్టి ఇవన్నీ సొల్లు రాజకీయాలు బంద్ చేసి, ఇవన్నీ ఈయన వాగ్దానాలు చేసిండు కదా కాంగ్రెస్ వాళ్ళు, అది ఒక్కటి నెరవేర్చింది లేదు, పీకింది లేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఓటు చోరీ, బీసీ రిజర్వేషను, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప
ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కాదు. స్పెషల్లీ ఇందూరు గడ్డ మీద ఉన్న మన ఈ పార్లమెంట్ ఉన్న ఓటర్లు చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు. వీళ్ళకి ఇవన్నీ ఏమి ఎక్కువ. ఇక్కడ లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఎగురుతుంది, ఎగురుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీడియా ముందర మీ అందరికీ దృష్టిలో తెలియజేస్తూ మరోసారి కార్యకర్తలకి నా వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా అది నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.